మన స్పెషల్ డిష్ మన స్టైల్లో. అదే చపాతీకి చుట్టం, రైస్ కి నేస్తమైన గ్రీన్ పీస్ మసాలా. అదే అబ్బా మనందరికీ తెలిసిన పచ్చి బఠానీల కర్రీ. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా బాస్? ముందుగా ఒక కప్ పచ్చి బఠానీలు తీసుకొని ఒక 2 times మంచిగా క్లీన్ చేసుకోండి. బికాజ్ ఈ మధ్య ఆర్టిఫిషియల్ కలర్స్ చాలా ఎక్కువైపోయాయి, న్యాచురల్గా దొరకడం చాలా కష్టమైపోయింది. క్లీన్ చేశాక అందులో బఠానీలు ములిగేంత వాటర్ వేసుకొని ఒక 1 hour అలా పక్కన పెట్టేసుకోండి. ఈ గ్యాప్లో అలా చిన్న చిన్న ముచ్చట్లు ఆడుతూ మసాలా రెడీ చేసేసుకుందామా? సో మసాలా కోసం ఒక ఆనియన్ నేను చూపిస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక టమాటో అండ్ 1 గ్రీన్ మిర్చి, అలాగే 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఇంకా ఉంటే 5 జీడిపప్పు వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దామా? మరి లేట్ ఎందుకు, స్టవ్ ఆన్ చేయి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 cup ఆనియన్ పీసెస్ వేసుకొని చిటపట అంటూ రోస్ట్ అయ్యాక అందులో ముందుగానే మిక్స్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేయండి. మధ్యలో మెల్లగా మిక్స్ చేస్తూ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అందులోనే ముందుగా నానబెట్టిన బఠానీలు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes అలా వదిలేయండి. ఆఫ్టర్ 5 minutes అందులో తగినంత సాల్ట్, 1 spoon కారం, అలాగే 1/2 spoon గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. నెక్స్ట్ అందులో 1.5 cup వాటర్ యాడ్ చేసి 2 minutes హై ఫ్లేమ్లో మెల్లగా కలుపుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 minutes అలా వదిలేయండి. మధ్యలో స్లోగా కలుపుతూ కర్రీ మొత్తం మిక్స్ చేసుకోండి. ఆఫ్టర్ 10 minutes స్టవ్ ఆఫ్ చేసేయండి. ఏం చూస్తున్నావు, అంతే బాస్, కర్రీ రెడీ. చపాతీ, పూరి ఆర్ రోటీ లేదా ఈ ఫ్యామిలీ మెంబర్ అయినా కొంచెం దూరం చుట్టమైన రైస్తో తిన్న అద్రిపోద్ది కర్రీ కాంబినేషన్. ఫస్ట్ బైట్లోనే వా ఏముందబ్బా టేస్ట్ అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ రెసిపీ కుక్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హలో బాస్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అలాగే ఏదో కొంచెం కొట్టేయచ్చు కబ్బా. అలాగే అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేస్తేగా డింపుల్ గారితో ఫ్రెండ్షిప్ చేయగలరు, ఇంకా చాలా రెసిపీస్ చూడగలరు. మర్చిపోరుగా, మీరు మర్చిపోరులే అబ్బా, నాకు తెలుసు. అయ్యో మీకు చెప్పి నేను మర్చిపోయా. కొంచెం షేర్ చేస్తేగా డింపుల్ గారికి దోస్తుగారు పెరుగుతారు. సరే మళ్ళీ ఉంటా అబ్బా, మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ డింపుల్. See you all in the next video. Bye guys.